ఆకాశం వైపు ఎత్తి ఒక క్షణము అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన సైన్యములకు అధిపతియగు యెహోవాను, ఆ రారాజును మహారాజును యూదా గోత్రపు సింహమైన నజరేయుడైన యెహోషువను చూద్దాం. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై తన రక్తము చేత కడగబడి కొనబడినటువంటి తన సొత్తైన ప్రజల స్తుతుల మీద ఆసీనుడై నిశ్చయముగా వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించడానికి అత్యున్నత సింహాసనము విడిచిపెట్టి మన స్తుతుల మీద ఆసీనుడు కావడానికి మన మధ్యలో సంచరించుచున్న యుగ యుగములు సజీవుడైన పునరుద్ధారణుడైన ఆ యెహోషువను స్తుతిద్దాము. ఇదిగో ఈరోజు నీకు అర్థము కావడము లేదేమో. నీ కన్నిటికి కారణం, నీ బాధకు కారణం, నీ వేదనకు కారణం, నీ అవమానమునకు కారణం, నీ ఒంటరితనమునకు కారణం, నీ ఏకాకి జీవితమునకు కారణం, ఎవరు అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితికి కారణం నీకు అర్థము కాకపోవచ్చు. నీవు గనక ఆయనను ప్రేమిస్తూ ఉంటే, నీవు గనక ఆయనను వెంబడిస్తూ ఉంటే, నీవు గనక ఆయన మీద ఆధారపడగలిగితే ఈరోజు దుఃఖముగా ఉన్న ఈ స్థితి రేపు నాట్యముగా మార్చబడుతుంది, సమాధానముగా మార్చబడుతుంది, నీతిగా మార్చబడుతుంది, ఉల్లాస వస్త్రముగా మార్చబడుతుంది, కొట్టి వేయబడినటువంటి ఆనందమునకు పరవశమునకు మార్చబడుతుంది. ఆయన నిన్ను ప్రేమించి 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 శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన రక్తము చేత కొన్నది నిన్ను అలా వదిలిపెట్టడానికి కాదు, నిన్ను అలా విడిచిపెట్టడానికి కాదు. నీ కన్నీటిలో ఆయన నీ దగ్గరకు రాలేక కాదు, నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. సమస్తము దుఃఖముగా ఉండవచ్చు, సమస్తము కన్నీరుమయమై ఉండవచ్చు, అవమానమే ఎంతైనా నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు ఉన్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరు నాయనా. నా శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పటికీ, నా యొక్క బంధువులే నాకు ఎదురినప్పటికీ, నా స్నేహితులే నా మీద నిందలు మోపినప్పటికీ, నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరయ్యా, ఎవరు లేరు. నీవు లేని జీవితము ఈ లోకములో శూన్యమయ్యా, శూన్యమునైనా శూన్యము తండ్రి. నీ యొక్క సన్నిధి నాతో ఉండగా, నీ యొక్క కృప నాతో ఉండగా, నీ యొక్క మహిమ నాతో ఉండగా, నీ సన్నిధి ఎల్లప్పుడూ నాతో ఉండనిచ్చిన నిన్ను ధరించుకొని లోకములో వెంబడిస్తాను. నిన్ను వెనుతీయను ఒక విశ్వాసపు ఒప్పుకోలు చేస్తూ ఆరాధన చేద్దాం. ఓ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఆయన మార్గము తప్ప ఈ లోకములో ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, మేలైనది, క్షేమకరమైన మార్గము ఇంకొకటి లేనే లేదు. పాట పాడి స్తుతిద్దాము. హల్లెలూయా. వచ్చిన వారందరూ స్వరమెత్తి ఆయన మీద ధ్యానముంచి మన ఆలోచన ఆయన సింహాసనం మీద నిలిపి స్తుతిద్దాము. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆత్మలో పరవశిస్తూ ఆరాధన చేద్దాం. ఆమేన్. స్తోత్రం. ఓ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ యెహోవా. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో ఆనందించు. నీ స్థితిగతులను మర్చిపో, నీ స్థితిగతులను మర్చిపో. ఆయనకు తెలిసినదే, ఆయనకు తెలిసినదే, ఆయనకు తెలిసినదే. నీ బలహీనత వలన స్థితిగతులు మారుతూ ఉంటే నీ బలహీనత విడిచిపెట్టు, నీ స్థితి మార్చబడుతుంది.
నీ యొక్క పరిస్థితులు మార్చబడతాయి. అవమానము కొట్టివేయబడుతుంది. యథార్థముగా ఆయనను వెంబడించు. యథార్థముగా ఆయనను వెంబడిద్దాం. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేద్దాం. శత్రువులు తుడిచివేయబడతారు. శత్రువులు కొట్టివేయబడతారు. ఆమేన్. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ యెహోవా నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన వాగ్దానములో మార్పు లేదు. ఆయన వాగ్దానములు నిన్న నేడు ఈ రోజు యుగ యుగములు ఆమేనన్నట్టుగానే ఉన్నవి. నీ కొరకు అమూల్యమైన వాగ్దానములు ఇచ్చినటువంటి ఆ తండ్రి నిన్ను మరణములో నుంచి జీవములోనికి దాటించి ఆ నిత్య జీవమునకు నిన్ను పాత్రులుగా చేసిన ఆ కృపను ఏల మరవడము. ఆరాధన చేద్దాము. స్తోత్రం. హల్లెలూయా. మరణపు దురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు దురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను. నీ మొర ఆలకిస్తూ ఉన్నాడు. నీ మొర ఆలకిస్తూ ఉన్నాడు. ఆమేన్. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ యెహోవా ఆయన సన్నిధిలో నీవు మొరపెడితే నిశ్చయముగా నీ మొర ఆలకించబడుతుంది. మందిరములోని మేళ్ళ చేత నీ ప్రాణము తృప్తిపరుస్తాడు. ఆయన నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి తండ్రి నీ యొక్క బాధను ఆయన తీర్చలేడా? నీ కష్టమును తీర్చలేడా? నీకు ఒక ఉద్యోగం ఇవ్వలేడా? నీ రోగమును కుదర్చలేడా? నీ యొక్క స్థితిని మార్చలేడా? విశ్వాసముతో మొర్రను ఆలకించేటువంటి ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లుతారు. హల్లెలూయా. దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన ఆమేన్. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. ఓ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ యెహోవా పౌరుషభోగల ప్రభుతో బింబగ, పర్వతముల పునాదులు వణకెను. నీ కొరకు పౌరుషము తెచ్చుకొని అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన తండ్రి కోపించాడు.
వెతుకుతావు. నీ శత్రువులు ఎక్కడని వెతుకుతావు. నిన్ను అవమానించిన వారు ఎక్కడని వెతుకుతావు. ఇక మీదట వారు కనిపించరు. ఇక మీదట కనిపించరు. నెమ్మది గల స్థలములోనికి నిన్ను, విశాలమైన స్థలములోనికి నిన్ను ఆయన చేపట్టుకొని తోడుకొని వెళుతూ ఉన్నాడు. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేయబోతూ ఉన్నాడు. జీవజలముల యొద్ద ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనపు పళ్ళను సిద్ధపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. స్వరమెత్తి పాడుతాం. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి. యెహోవా ఆ యొక్క సిలువలో అపజయము కలగజేసినటువంటి ఆ సాతానుడు నీ కాళ్ళ కింద, నా కాళ్ళ కింద చితగదొక్కబడుతూ ఉన్నాడు. ఆమేన్. నీ మార్గం పరిపూర్ణమైనది, నీ మార్గం. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్విష్ఠులకు ఆయన చెబుతున్నటువంటి మాట, బలిష్టమైన ఆయన చేతి కింద వినయ మనస్సు గలవాడవై దీనుడవై ఉండు, తగిన సమయంలో హెచ్చిస్తాడు. గర్విష్ఠులకు విరోధి ఆయన. ఆమేన్. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. శక్తితో నిలిపి నాగాలను లేని కాలుగా చేయు, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన. నీవు ఆయన పక్షముగా ఉన్నావు, నీవు ఆయన పక్షముగా ఉన్నావు. ఆమేన్. నీ పక్షముగా ఆయన ఉన్నాడు. నీవు ఆయన వాడివి, నీవు ఆయన దానవు, ఆయన నీవాడు, ఆయన నీవాడు. ఆమేన్. జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడను. కోటాను కోట్ల దూతగణము చేత నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఈ స్తుతులకు అర్హుడు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెదా, హల్లెలూయా స్తుతి గానము చేసెదా. ఓ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం. ఓయవా ఓయవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. ఓయవా జీవము గల దేవ, విశ్వాసముతో నోరు తెరిచి హృదయాన్ని తెరిచి మనసు తెరిచి ఒక్కసారి ఆయన వైపు ఆత్మలో ఆత్మ నేత్రములతో చూస్తూ వందనాలు చెప్పు. ఆమేన్. హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. ఓయవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓయవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుబల చేసిన బలమైన దేవుడు, వెలుబల చేసిన బలమైన దేవుడు. ఓయవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓయవా అన్యజనులలో నీకు నాకు ఆయన కలుగజేసిన ధన్యత ఎట్టిదో ఒకసారి చూడు. నీకంటే జ్ఞానము కలిగిన వారు, నీకంటే ఆస్తి ఐశ్వర్యము కలిగిన వారు, నీకంటే అందచందములు కలిగిన వారు, నీకంటే అన్ని విషయాల్లో కన్నులైన వారు ఈ ధన్యత, ఈ భాగ్యములో పాలుభాగస్తులు కాలేదు. నిన్ను ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆ కృప నిన్ను వెంబడించింది. నీకు చదువు లేకపోవచ్చు, నీకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యము లేకపోవచ్చు, వెండి బంగారములు లేకపోవచ్చు. సమస్తము కలిగినటువంటి వాడు చెబుతూ ఉన్నాడు, అధికారము కలిగిన వాడు చెబుతూ ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నవాడు చెబుతూ ఉన్నాడు, లెక్కగట్టలేనంత వెండి బంగారములు కలిగినటువంటి వాడు చెబుతూ ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వాడు చెబుతూ ఉన్నాడు. అయ్యా, వెండి బంగారములలో ధన్యత లేదు బాబు, ఆస్తి ఐశ్వర్యములో ధన్యత లేదు బాబు, అధికారములో ధన్యత లేదు బాబు. తరతరములు ఈ అధికారం ఉంటుందా? తరతరములు ఈ సింహాసనం ఉంటుందా? ఈ వెండి బంగారములు తరతరములు ఉంటాయా? నిత్యము నిత్యము ఆకాశములో నిలుచున్నది, నిత్యము ఆకాశములో నిలుచున్నది ఆయన వాక్యమైన ఈ యొక్క ధర్మశాస్త్రమైన ఆ నజరేయుడైన యెహోషువాయే. నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన ఆ తండ్రే తప్ప ఈ లోకములో శాశ్వతమైనది వేరేది లేదు. ధన్యత వేరే దాంట్లో లేనే లేదు. దావీదు అనుభవం అది. నీకు డబ్బు లేదని, ఇల్లు లేదని, వెండి లేదని, బంగారము లేదని, అందచందములు లేదని, చదువు లేదని, ఇంకొకటి నువ్వు బాధపడుచు ఉంటే ఒక ఆదరణకరమైన మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాడు. నేను అన్ని కలిగి ఉంది, ఒక్క మాట ధైర్యంగా చెబుతున్నాను. యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉంటాడో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరికైతే ఎలోహి ఇజ్రాయేలుగా ఉంటాడో, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే వారి దేవుడుగా ఎవరు కలిగి ఉంటారో ఈ లోకములో వారే ధన్యులు, వారే శ్రేష్ఠులు. నీవు ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ ఎలోహిమైన నజరేయుడైన యెహోషువాను, సైన్యములకు అధిపతియగు యెహోవాను నీవు కలిగి ఉంటే అమ్మా నీవు ధన్యురాలు. అయ్యా నీవు ధన్యుడవు. ఆ ధన్యత పొందుకొని ఆయన చెబుతూ ఉన్నా, నిత్యము నేను ఆయనను స్తుతిస్తాను. నీవే
కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దావీదు చెబుతున్నాడు, నువ్వు తప్ప ఎవ్వరు లేరయ్యా ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడు, కీర్తనీయుడు ఈ లోకములో ఎందు వెతికినా లేడయ్యా. నయమాను చెబుతూ ఉన్నాడు, అయ్యా నేను అందరినీ వెతికి 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 అలసిపోయి చెబుతున్నాను, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాను, అనుభవించి చెబుతూ ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా ఇది సత్యం. అందరి అనుభవం, ఆయనను రుచి చూచిన ప్రతి ఒక్కరి అనుభవము. నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా మా ఆరాధనా. అందరూ స్వరమెత్తి స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఆయనకేమీ లేదు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఉన్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యెహోవా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి. అందరూ వచ్చిన వారందరూ నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రతి నోట ఆమేన్. నీవే కదా మా ఆరాధనా నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నా తండ్రికి స్తుతి ఆరాధనా నా యెహోవాకే స్తుతి ఆరాధనా నా ప్రభువే స్తుతి ఆరాధనా నా వీడికే స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా ఆరాధనా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తారో వారి మధ్యలో ఆత్మ సంచారము, వారి మధ్యలో ఆత్మ సంచారము. పరిశుద్ధపరిచే పరిశుద్ధాత్ముడు, నీతిని ఆపాదించే పరిశుద్ధాత్ముడు, పాపమును ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు, పశ్చాత్తాపమును కలుగజేయ పరిశుద్ధాత్ముడు, తీర్పు గురించి ఒప్పింపజేయ పరిశుద్ధాత్ముడు, నీతిని ఆపాదించే పరిశుద్ధాత్ముడు, ఆదరించే పరిశుద్ధాత్ముడు, సర్వ సత్యమును బోధించే పరిశుద్ధాత్ముడు వారి మధ్యలో సంచరిస్తూ వారిని కమ్ముకుంటూ వారిని అభిషేకిస్తూ ఉన్నాడు. స్తుతి గోత్రపు సింహమా యెషువా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా ఆరాధనా. అందరూ నీవే కదా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమేమున్నది. నిన్నే ప్రశ్నిస్తున్నాడు, నిన్నే ప్రశ్నిస్తున్నాడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అబ్రహామా, సారా, ఈ వృద్ధాప్యములో బిడ్డను దయచేయలేను అన్నట్టుగా నా చిరునవ్వు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నీ యొక్క స్థితిని మార్చలేనా? అదేనా నీ కన్నీరు? ఆయన అడుగుచూ ఉన్నాడు. నీకు జాబ్ ఇవ్వలేను, అదేనా నీ యొక్క ప్రశ్నార్థకమైన చూపు, ప్రశ్నార్థకమైన మాట, ప్రశ్నార్థకమైన ప్రవర్తన? నీ రోగమును కుదుర్చలేనా? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నా గాయములు నీ కొరకే కదా, గాయములో నీ స్వస్థత నీకు కలగచేయాలనే కదా, నా స్వాధీనములో ఉన్నావు, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీవెక్కడ? నీ స్థితిగతి ఏంటి? నీ బ్రతికేమిటి? ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి? నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే
స్థిరమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా, అనుదినమో నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినమో నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, అనుదినమో నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినమో నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా. నీ గురించి ఆయన ఒక అద్భుతమైన ప్రణాళిక రాసుకున్నాడమ్మా, అద్భుతమైన ప్రణాళిక రాసుకున్నాడయ్యా. ఆ ప్రణాళికలో నుంచి తొలగిపోవద్దు, ఆ కృప దయచేయమని ఆయనను బ్రతిమలాడుకుంటూ, అయ్యా నువ్వు చేసిన మేళ్ళను బట్టి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇక మీదట అడుగు తీసి అడుగు వేయలేనన్న స్థితిలో నాకు విడుదల ప్రకటించావు, నన్ను విమోచించావు, నన్ను కాపాడావు, నన్ను తప్పించావు, నన్ను బలపరిచావు, నన్ను దర్శించావు. ఈ కృపను తలంచుకుంటూ నా జీవిత యాత్ర కొనసాగిస్తాను. నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి.